యేసు క్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మీ పనుల్లో తోడై నడిపించును గాక. మీ బిజినెస్లో, మీ సేవలో, మీ పరిచర్యలో అన్నిటిలో దేవుడు దీవించి వర్ధిల్ల చేయును గాక, ఆశీర్వదించును గాక. ఆటంకంగా పెట్టి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క శక్తిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్న సాతాను వాడు పన్నాగాలు మీ మీద లేకుండా యేసు నామములో బంధిస్తున్నారు. రే బాబా అభిషేకంతో నింపబడుదురు గాక, దీవించి ఆశీర్వదించబడుదురు గాక. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుడిచ్చిన వాగ్దానం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8:31 చూసినట్లయితే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? రా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పనుల్లో, దేవుడు నీ పక్షాన్ని ఆశీర్వదిస్తాడు. నీ పక్షాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీకు విరోధి ఎవడు లేడు. నీకు విరోధిగా వచ్చిన దాన్ని యేసు నామములో బంధిస్తున్నారు. రే మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. భయపడద్దు. అప్పుల సమస్యల, బాధల, రోగమా, దేవుడు మన పక్షాన ఉన్నాడు. నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక. నీ పనుల్లో, నీ బిజినెస్లో తోడై నడిపించి దీవించునుగాక. యేసు ప్రభు నీ పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మైండ్లో పెట్టుకోండి. దేవుని బిడ్డలారా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ఈ దినమంతా నీ అప్పులు, బాధల, సమస్యలు సమస్తం యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండుగాక. దేవుని కాపుదల నీ మీద ఉండునుగాక. దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. దేవుడు ఆమేన్. ప్రైజ్ లార్డ్.